హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ భూమిని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు కార్లో సడన్గా పెట్రోల్ అయిపోవడంతో నేను వెళ్ళి పెట్రోల్ తీసుకువస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి భూమితో అంటూ ఉంటాడు. నేను ఇక్కడ ఉండాలా? లేదు లేదు, నేను కూడా నీతో పాటే వస్తాను, మళ్ళీ నన్ను ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తే అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ సరేలే రా మరి అని చెప్పి అలా భూమిని తీసుకుని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్కి వెళ్తాడు. ఇక అక్కడ కొంతమంది మగవాళ్ళు భూమిని చూసి సూపర్ ఫిగర్ కదరా అని చెప్పి ఇక అలా భూమి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో గగన్ కోపంగా, రే ఏంట్రా ఇప్పుడు ఏమన్నారు? చంపేస్తాను, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఇక అలా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక అలా గగన్ తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో భూమికి గగన్ మీద ప్రేమ మొదలవుతుంది. నన్ను ఎవరు ఏమన్నా నువ్వు ఊరుకోవా అని చెప్పి భూమి గగన్ని అడుగుతుంది. ఇక దాంతో గగన్, నేను చెప్పాను కదా నువ్వు నా మనిషివి, ఎవరు నిన్ను ఏమన్నా అస్సలు ఊరుకోను, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏమీ కానీ నన్నే ఇంత బాగా చూసుకుంటున్నావంటే ఇంకా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యను ఇంకెంత బాగా చూసుకుంటావో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు, ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా కూడా మా అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత గగన్ పెట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ కార్ దగ్గరికి వస్తాడు. అలా భూమిని తీసుకొని గగన్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అలా కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు గగన్ వైపే భూమి చూస్తూ ఉంటుంది. పైకి కోపంగా కనిపిస్తాడు కానీ మనిషి మాత్రం చాలా మంచివాడు అని చెప్పి అలా భూమి గగన్ గురించి అనుకుంటూ ఉంటుంది. శారద గగన్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భూమి ఇంటికి రాగానే శారద, అమ్మ భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భూమి శారదను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ, మీ అబ్బాయి కనుక ఈరోజు సమయానికి రాకపోతే ఆ రౌడీలు నన్ను ఏం చేసేవాళ్ళో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది, భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఈరోజు మీ అబ్బాయి నాకు పునర్జన్మను ప్రసాదించాడా ఆంటీ అని చెప్పి ఇక అలా భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇంకెప్పుడు కూడా నువ్వలా ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. ఒరే గగన్, భూమి ఎక్కడికి వెళ్ళాలన్నా తన వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఇకపై నువ్వే తనకి సహాయం చేయాలి అని శారద అంటూ ఉంటే, అలాగే అమ్మ, నేను కూడా తనకి అదే చెబుతున్నాను. ఈ సిటీలో ఆడపిల్లలు ఒంటరిగా తిరగడం ఎంత కష్టమో తనకి అర్థమయ్యేలాగా చెప్పాను, నువ్వు కూడా చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. సరే, నేను ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాను, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని గగన్ భూమికి చెబుతాడు. ఇక భూమి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత శారద, అమ్మ భూమి, ఎప్పుడు తిన్నావో ఏంటో, నా చేతులతో నేనే నీకు అన్నం తినిపిస్తాను ఉండు అని చెప్పి అలా భూమికి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. శారద అలా భూమికి తినిపిస్తూ ఉంటే ఇకప్పుడు భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆంటీ, మీరు నాకు తినిపిస్తున్న ప్రతిసారి కూడా మా అమ్మే నాకు గుర్తొస్తూ ఉంటుంది, మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, కానీ ఆ ప్రేమను మీ ద్వారా పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందంటీ అని చెప్పి ఇక అలా భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, బాధపడకు భూమి, త్వరలోనే నువ్వు మీ వాళ్ళను కలిసే రోజు వస్తుంది, మీ అమ్మ చేతి గోరుముద్దలు కూడా నువ్వు ఇలాగే తింటావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి ఈరోజు అడగకుండానే కాఫీ తీసుకొచ్చి ఇస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదు, సొంతం అనుకున్న మనుషుల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్, ఇప్పుడు నువ్వేమన్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, ఏం లేదు, నన్ను నీ సొంత మనిషిలాగా ఫీల్ అవుతున్నావు కదా, నేను కూడా అలాగే ఫీల్ అవుతూ నీ కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చాను అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత గగన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కోసం అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అప్పుడు భూమి దగ్గరుండి గగన్కి వడ్డిస్తూ ఉంటుంది. అసలు ఈ తైతక్కకు ఏమైంది, సడన్గా ఎందుకు ఇలా నాకు సేవలు చేయడం మొదలుపెట్టింది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు.
నేను తనని సేవ్ చేశాను కదా, అందుకే కృతజ్ఞత చూపిస్తుందనుకుంటా అని గగన్ అనుకుంటాడు. ఇక అలా గగన్ త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి చాలా సీరియస్గా ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు శారద భూమి దగ్గరకు వచ్చి, అమ్మ భూమి ఏమైందమ్మా, ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునండి, దాని గురించి ఆలోచిస్తున్నాను అని భూమి అంటూ ఉంటే ఇకప్పుడు శారద, అమ్మ భూమి నిజం చెప్పు, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో నిజంగా నీకు తెలీదా అని అంటూ ఉంటుంది. అప్పుడు భూమి శారదతో, నన్ను కిడ్నాప్ చేసింది మరెవరో కాదండి అపూర్వ అని చెప్పి అంటూ ఉంటే, అవునా, ఆ రాక్షసే నిన్ను కిడ్నాప్ చేయించిందా, మరెందుకు గగన్ దగ్గర ఈ విషయాన్ని దాచావని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆంటీ, నేను కనుక మీ అబ్బాయికి నిజం చెప్పుంటే మీ అబ్బాయి ఆవేశంలో ఆ అపూర్వని చంపేసి ఉండేవాడు. మళ్ళీ అనవసరంగా మీ అబ్బాయి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదంటే ఆ అపూర్వైన తనని చంపేస్తుంది. అందుకే ముందుగా ఆలోచించి నేను ఈ విషయాన్ని మీ అబ్బాయికి చెప్పలేదు అని భూమి అంటూ ఉంటుంది. అది కూడా నిజమే భూమి, కానీ ఆ అపూర్వ ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంటికి వెళ్ళి నువ్వు గొడవ పడినంత మాత్రాన ఇలా కిడ్నాప్ చేయిస్తుందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇకప్పుడు భూమి, లేదాంటీ, ఇంటికి వెళ్ళి గొడవ పడినందుకు తను నన్ను కిడ్నాప్ చేయించిందని నేను అనుకోవడం లేదు. అంతకు మించి నా ద్వారా తను ఏదో తెలుసుకోవాలనుకుంటుంది, అందుకే నన్ను కిడ్నాప్ చేయించింది, చంపించాలని చూసింది అని భూమి అంటూ ఉంటుంది. ఇకప్పుడు శారద, అమ్మ భూమి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ అపూర్వ చాలా ప్రమాదకరం అని అంటూ ఉంటే భూమి శోభచంద్ర గురించి ఆలోచిస్తూ, ఆంటీ మీకు శోభచంద్ర గారి గురించి తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద, తెలుసమ్మా, గొప్ప నాట్యకారిణి, తనది గొప్ప మనసని, ఎదుటి వాళ్లకు సహాయం చేసే గుణం ఉందని మీ అంకుల్ ఎప్పుడు కూడా నాతో చెబుతూ ఉండేవారు. చెల్లెమ్మ అంటూ తనని అభిమానంగా పిలిచేవారు అని చెప్పి శారద భూమికి చెబుతూ ఉంటుంది. శోభచంద్ర గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఆంటీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇకప్పుడు అపూర్వ వాళ్ళ ఇల్లే శోభచంద్ర గారి ఇల్లు అని చెప్పి శారద అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అదే శోభచంద్ర గారి ఇల్లా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునమ్మా, ఆ రోజు మన ఇంటికి వచ్చాడు కదా శరత్ చంద్ర, అతని మొదటి భార్యే శోభచంద్ర. తను చనిపోయిన తర్వాత శరత్ చంద్ర అపూర్వని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఆ అపూర్వ ఏం చేసిందో తెలీదు, ఒకందుకు మీ అంకుల్ నేను దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ కూడా అని చెప్పి అలా శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. వద్దండి, మీరు బాధపడకండి, అంకుల్ మీరు తప్పకుండా కలుస్తారు అని చెప్పి భూమి ఈరోజు ఎలాగైనా సరే ఆ ఇంటికి వెళ్ళాలి, శోభచంద్ర గారి వస్తువులు నా దగ్గర ఎందుకున్నాయో తెలుసుకోవాలి అని చెప్పి భూమి అనుకుంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత తను, ఆంటీ నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను అని శారదతో అంటూ ఉంటే, మళ్ళీ ఎక్కడికి భూమి అని శారద కంగారు పడిపోతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను ఆ ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి శారద ఎంత ఆపడానికి ప్రయత్నించినా భూమి శరత్చంద్ర ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక అప్పుడు శరత్చంద్ర భూమిని చూడగానే, అమ్మ భూమి నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారట కదా, నీకు ఏం కాలేదు కదా అని చెప్పి ఆయన అంటూ ఉంటే, లేదు సార్ నాకేం కాలేదు అని భూమి అంటూ ఉంటుంది. పోనీలేమ్మ, ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వేంటమ్మా ఇలా వచ్చావని శరత్చంద్ర అంటూ ఉంటే, మీతో కొంచెం మాట్లాడాలండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక దూరం నుండి అపూర్వ భూమిని చూడగానే, ఇదేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, కొంపదీసి నేనే దాన్ని కిడ్నాప్ చేయించానని బావకు నిజం చెప్పేస్తుందా, బావ కనుక నా గురించి తెలిస్తే నన్ను చంపేస్తాడు, ఇన్ని రోజులుగా నేను బావ దగ్గర సంపాదించుకున్న నమ్మకం అంతా కూడా పోతుంది అని అపూర్వ ఆవేశంగా భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏయ్ ఎందుకు వచ్చావే, నిన్న ఆ గగన్ గాడు వచ్చి నా మీద లేనిపోని నిందలు వేశాడు, ఇప్పుడు నువ్వు కూడా నా గురించి మా బావకు చాడీలు చెప్పడానికి వచ్చావా అని అపూర్వ మండిపడుతూ ఉంటుంది. బావా దీని మాటలు నమ్మొద్దు, దీన్ని నేనేమీ కిడ్నాప్ చేయించలేదు అని అపూర్వ అంటూ ఉంటే,
ఇక అప్పుడు శరత్ చంద్ర, అపూర్వ ఎందుకు అనవసరంగా ఆవేశపడుతున్నావు? ఇప్పుడు భూమి నువ్వే తనని కిడ్నాప్ చేయించావని నాతో ఏమైనా చెప్పిందా? ఎందుకు అనవసరంగా నువ్వు గొడవను సృష్టిస్తున్నావని చెప్పి అలా శరత్ చంద్ర అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు. లేదా మరైతే ఇది దేని గురించి మాట్లాడడానికి వచ్చింది అని అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పమ్మా, నువ్వు నాతో ఏం మాట్లాడాలి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. శోభచంద్ర గారి గురించి మాట్లాడాలని భూమి అంటూ ఉంటే, ఇదేంటి శోభచంద్ర గురించి మాట్లాడాలంటుంది, అసలు శోభచంద్ర గురించి ఇది బావతో ఏం మాట్లాడాలి అని చెప్పి అలా అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు భూమి, నేను ఎన్నో రోజులుగా నా కన్న వాళ్ళ గురించి వెతుకుతున్నాను. నా కన్న వాళ్ళను నేను కలుసుకోవడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీ ద్వారా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. శోభచంద్ర గారి వస్తువులు నా దగ్గర ఉన్నాయి. అవి నా దగ్గర ఎందుకున్నాయో నాకే తెలీదు. మీ ద్వారా అయినా నిజం తెలుస్తుందేమోనని మీతో ఈ విషయాలన్నీ చెబుతున్నాను. సార్, దయచేసి పెద్ద మనసు చేసుకొని మీకు తెలిసిన నిజాన్ని నాకు చెప్పండి. గతంలో అక్కడ ఒక బొమ్మల ఫ్యాక్టరీ ఉండేది కదా, ఆ బొమ్మల ఫ్యాక్టరీ దగ్గరే నేను నా పెంపుడు తల్లిదండ్రులకు దొరికానట అని చెప్పి ఇక అలా భూమి శరత్ చంద్రకి మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటే అపూర్వ ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మొత్తానికి అలా భూమి అయితే శరత్ చంద్రను కలిసి శోభచంద్ర గురించి వివరాలు తెలుసుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.